నమస్తే ఫ్రెండ్స్, నా పేరు కేఎల్ ప్రసాద్. సాలార్ మూవీ 2 తెలుగు రాష్ట్రాల్లో షేర్ ఎంత వసూలు చేసింది? ఆంధ్ర సీడెడ్ నైజాం. ముందుగా నైజాంలో 22,38,00,000 షేర్ వసూలు చేసింది. నాన్ RRR మూవీ రికార్డు నెలకొల్పింది. ఇంకా సీడెడ్లో 6,50,00,000 షేర్ వసూలు చేసింది. ఆంధ్రలో అయితే 22,10,00,000 షేర్ వసూలు చేసింది. 2 తెలుగు రాష్ట్రాల్లో 50,90,00,000 షేర్ వసూలు చేసింది. ఆల్ టైమ్ టాప్ 2 రికార్డు 2 తెలుగు రాష్ట్రాల్లో. RRR మూవీ ఏకంగా 74,65,00,000 షేర్ వసూలు చేసింది. టాప్ 2లో సాలార్ మూవీ నిలిచింది. ఎలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదు, ఎలాంటి పబ్లిసిటీ లేదు, ఎలాంటి ప్రమోషన్ లేదు, ఎలాంటి ప్రెస్ మీట్ లేదు, ఏది లేకున్నా కానీ సాలార్ మూవీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైమ్ టాప్ 2 షేర్తో రికార్డుల బెండ్ తీసింది. సినిమా కూడా ఇంకా మేజర్ సెంటర్లలో కొన్ని సెంటర్లలో ఎక్స్ట్రా థియేటర్ రిలీజ్ చేయలేదు. వేరే కొన్ని సెంటర్లలో వేరే సినిమాలు ఆడుతున్నా కానీ ఆ సినిమాలు ఎక్కడ తీసేయకుండా సాలార్ మూవీ మిడ్ నైట్ షో నుంచే బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. ఉన్న థియేటర్లతోటే ఆల్ టైమ్ టాప్ 2 2 తెలుగు రాష్ట్రాల్లో రికార్డుల బెండ్ తీసింది. ప్రభాస్కు బాహుబలి తర్వాత సీడెడ్లో అంత రికార్డ్ లేదు మన వేరే సినిమాలై, కానీ సాలార్ మూవీ సీడెడ్లో ఆల్ టైమ్ టాప్ 2 రికార్డు కూడా బెండ్ తీసింది. RRR మూవీ తర్వాత సీడెడ్లో వేరే సినిమాలు అంతగా బాహుబలి సిరీస్ తప్పితే వేరే సినిమాలు సీడెడ్లో అంత గొప్పగా ఆడలే ప్రభాస్, కానీ సాలార్ విషయంలో మాత్రం అవన్నీ ఏది పనిచేయలేదు. సీడెడ్లో కూడా రికార్డుల బెండ్ తీసింది. వరల్డ్ వైడ్ ఊచకోత బ్యాటింగ్ 178,70,00,000 అంటే రికార్డుల సునామీ. ప్రభాస్ సాలార్ అనేది దండయాత్ర కొనసాగుతూనే ఉంది. బాక్స్ ఆఫీస్ దండయాత్ర. నిన్న మొదటి రోజు, ఈ రోజు రెండో రోజు, రేపు మూడో రోజు, 4వ రోజు వరకు బాక్స్ ఆఫీస్ సునామీ, బాక్స్ ఆఫీస్ అగ్నిపర్వతం బద్దలవడం మాత్రం గ్యారెంటీ అనిపిస్తుంది. మండే వరకు నికార్సైన హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మొదటి వారం మొత్తం ఇలాగే కొనసాగాలని మాస్ బ్యాటింగ్ పక్కా గ్యారెంటీ అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వీడియో షారుఖ్ ఖాన్ వర్సెస్ ప్రభాస్ అనేది వీడియో మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్.